మీరు ₹1,00,000 ఇవ్వండి, స్పాట్లోనే ₹1,50,000 తిరిగిచ్చేస్తాం. తాము చెప్పినట్టు చేస్తే షార్ట్ టర్మ్లోనే కోటీశ్వరులైపోతారు. నమ్మకం ఉంటేనే డబ్బులు ఇవ్వండి. ఇంతకు మించిన ఆఫర్ ఎక్కడా లేదు, మళ్ళా రాదు. ఇది నోట్ల మార్పిడి ముఠా చెప్పే మాయ మాటలు. చలామణిలో లేని ₹2,000 నోట్లతో రాత్రికి రాత్రే ఆర్థికంగా ఎదగొచ్చని చెప్తారు. ఆ మోసగాళ్లు చెప్పిన మాటలకు ₹1,00,00,000 సమర్పించుకున్నాడో అమాయకుడు. ఇంతకీ ఆ కేటుగాళ్లు వేసిన కంత్రి మంత్రం ఏంటో మీరు చూసేయండి. నోట్ల మార్పిడి చేసే ముఠా గుట్టు రట్టు చేశారు తిరుపతి జిల్లా పోలీసులు. చలామణిలో లేని ₹2,000 నోట్లను ఆధారాలు చూపి రిజర్వ్ బ్యాంకులో మార్చుకోవచ్చు. ఈ వెసులుబాటునే కొందరు తమ మోసానికి అస్త్రంగా వాడుకున్నారు. ఘరానా మోసానికి తెగబడ్డారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గకు చెందిన అంబటి సంతోష్ అలియాస్ చిన్నస్వామి, ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లాకు చెందిన బర్రి రవితేజ, తిరుపతికి చెందిన హేమకర్రావు, విశాఖ కంచర్లపాలెంకు చెందిన మామిడి ఉమామహేష్ ముఠాగా ఏర్పడ్డారు. వీరు పలువురిని కలుస్తూ తమ వద్దనున్న 2,000 నోట్ల కట్టలను చూపుతారు. ₹1,00,000 విలువైన 500 నోట్లు ఇస్తే ₹2,00,000 విలువైన చలామణిలో లేని 2,000 నోట్లు ఇస్తామని నమ్మిస్తుంటారు. రిజర్వ్ బ్యాంకులో ఎవరైనా తెలుసుంటే మార్చుకోవచ్చని మభ్యపెడతారు. ఎవరైనా వీరి మాయలో పడితే డబ్బు తీసుకుని 2,000 నోట్లు ఇవ్వకుండా పారిపోతారు. ఇలా గత నెలలో సూళ్లూరుపేటలో పలువురిని కలిసి డీల్ మాట్లాడారు. మినీ ఏటీఎం నిర్వాహకుడు జగదీష్ వీరి వలలో పడ్డారు. ₹1,00,00,000 సరిపోయేలా 500 నోట్లు ఇస్తే తాము 2.5 కోట్లకు సమానమైన 2,000 నోట్లు ఇస్తామని జగదీష్ ను నమ్మించారు. దీంతో అతడు కోటి సిద్ధం చేసుకున్నాడు. గత నెల 7న నిందితులు వాహనాల్లో సూళ్లూరుపేటకు వచ్చారు. సమీపంలోని హైవే వద్దకు రమ్మని జగదీష్ కు చెప్పారు. అతడు ₹1,00,00,000 500 నోట్ల బ్యాగు 2 స్నేహితులతో కలిసి అక్కడకు వెళ్లారు. జగదీష్ తో ఉన్న ఇద్దరిని దగ్గరలో ఉన్న తమ గదికి పంపేస్తూ మా బాస్ అంటే అంబటి సంతోష్ 2.5 కోట్లకు సమానమైన 2,000 నోట్లు ఇస్తారని చెప్పారు. జగదీష్ వద్ద ఉన్న ₹1,00,00,000 బ్యాగును అంబటి సంతోష్ పిఏనని చెప్పిన వ్యక్తి తీసుకుని కారులో పారిపోతుండగా జగదీష్ అప్రమత్తమై కారు డోరును పట్టుకున్నాడు. కారులోని నిందితులు అతన్ని కిందకు నెట్టేసి పరారయ్యారు. మిగిలిన వారంతా అక్కడే ఉన్న మరో 2 వాహనాల్లో ఎస్కేప్ అయ్యారు. బాధితుడి నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు బృందాలుగా విడిపోయి నిందితుల కోసం గాలించారు. నిందితుల కదలికలు, గతంలో వారు ఎక్కడైనా నేరాలకు పాల్పడ్డారా, ఇలాంటి నేరాలు ఎక్కడ జరిగాయి అనే కోణాల్లో సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేశారు. మొదట ఈ కేసులో కీలక నిందితుడు అంబటి సంతోష్ వేలిముద్రలు పరిశీలించారు. ఇవి సరిపోవడంతో అతడి కోసం గాలించారు. వారి కదలికలపై దృష్టి సారించిన పోలీసులు అంబటి సంతోష్, బర్రి రవితేజ, ఉమామహేష్ ను చిల్లకూరు మండలం బూదనం టోల్ ప్లాజా వద్ద హేమకర్రావును తిరుపతిలో అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. వీరి నుంచి 73 లక్షలకు పైగా నగదు, 2 వాహనాలు, 6 2,000 నోట్ల డమ్మీ కట్టలు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఒక క్రైమ్లో ఒక 5 ముద్దాయిల్ని ఈరోజు మనం కస్టడీలో తీసుకోవడం జరిగింది. సో వీళ్ళ వివరాలు, వీళ్ళ యొక్క మోసం ఎలాంటిదని చూసినట్లయితే వీళ్ళు ఏం చేస్తారంటే ₹2,000 నోట్స్ని, ఫేక్ నోట్స్ని వీళ్ళకి వాట్సాప్ వీడియో కాల్లో చూపించి మీరు కానీ ₹500 ఇచ్చినట్లయితే మీకు ₹2,000 నోట్లు ఇస్తాము, మీరు వాటిని కానీ ఆర్బీఐలో కానీ బ్యాంక్లో కానీ మీరు కన్వర్ట్ చేసుకుంటే మీకు దాని మీద ఇంకా ఒక ₹1కి 80 పైసా లెక్క వస్తుంది. కన్వర్ట్ చేసుకుంటే మీరు కానీ ఒక ₹1,00,00,000 ఇస్తే మీకు ₹2.5 కోట్ల మేము ఈ ₹2,000 నోట్లు ఇస్తామని చెప్పి నమ్మించి ఒక జగదీష్ అనే ఒక కంప్లైనెంట్ తోటి కాంటాక్ట్లోకి వచ్చి ఆయన దగ్గర నుంచి ఒక ₹1,00,00,000 వీళ్ళు తీసుకొని మోసం చేసి వెళ్ళడం జరిగింది. నలుగురు నిందితులు పాత నేరస్తులుగా పోలీసులు గుర్తించారు. వీరిలో అంబటి సంతోష్ పై కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్గా, అలిపిరి, అనకాపల్లి, మాల్కాపురం, కాశీబుగ్గ స్టేషన్లలో 5 కేసులు నమోదై ఉన్నాయి. తిరుపతి మారుతినగర్కు చెందిన హిమకర్పై కాణిపాకం స్టేషన్లో చీటింగ్ కేసు, బర్రి రవితేజ, మామిడి ఉమామహేష్ పై దాదాపు 6 కేసులున్నట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఈజీ మనీ కోసం వెళితే ఇలానే మోసపోతారని, అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పోలీసులు సూచించారు.